వెల్కమ్ టు మై ఛానల్ క్యూట్ హనీ డింపుల్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జ్ఞానేశ్వర్. అందరు ఎలా ఉన్నారు? స్పై ఫ్యాన్స్కి గుడ్ న్యూస్, బిగ్ బాస్ లవర్స్ కూడా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ 7 అయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు కదా. OTT 2 స్టార్ట్ ఆడకపోతుంది. సో బిగ్ బాస్ లవర్లందరూ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అలాగే స్పై టీమ్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్పైకి సంబంధించినటువంటి శివాజీ గారు, ప్రిన్సియా గారు, పల్లవి ప్రశాంత్ వీళ్ళు ముగ్గురు కలవడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కలిసి పల్లవి ప్రశాంత్ జైలు నుంచి బయటికి రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు ఒక బిగ్ బాస్ సంబంధించినటువంటి 7-8 మెంబర్స్ కలిసి రచ్చ రంబోలో చేశారని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ స్పై పాయింట్స్ అయినటువంటి శివాజీ గారు, అలాగే మన ప్రిన్సియా గారు, పల్లవి ప్రశాంత్ వీళ్ళు ముగ్గురు కలవడం ఫ్యాన్స్కి చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. నాన్ స్టాప్ టు మీటింగ్ విల్ బి హ్యాపెన్ అండ్ January 5th ఫస్ట్ అప్డేట్ నాన్ స్టాప్ OTT సీజన్ 2 OTT కోసం ఒక డ్యాన్స్ మాస్టర్ని కూడా అప్రోచ్ అయ్యారు. సో ఆ మాస్టర్ ఓకే చేస్తే ఇంటర్వ్యూ సెలక్షన్ ప్రాసెస్ చేస్తారంట. అంటే ఈటీవీలో ఉన్నటువంటి డ్యాన్స్ మాస్టర్ అనేటువంటి ఒక డ్యాన్స్ మాస్టర్ని వీళ్ళు కలవడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు బిగ్ బాస్ OTT 2 ఎలా ప్లాన్ చేస్తున్నారంటే బిగ్ బాస్ 1, 2, 3, 4, 5, 6, 7 అలాగే OTT 1 ఈ 8 సీజన్లకు వెళ్ళి ఒక 5 to 6 మెంబర్స్ని ఓల్డ్ కంటెస్టెంట్ని తీసుకోవాలని చెప్పి, అలాగే కొత్త కంటెస్టెంట్ని తీసుకోవాలని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారని చెప్పి మనకు అర్థమవుతుంది. అలాగే స్పై టీంకి సంబంధించినటువంటి స్పై టీంలో ఉన్నటువంటి ముగ్గురు అందరూ కలిసి ఒక డిన్నర్ పార్టీ చేసుకోవడం జరిగింది. ఈ డిన్నర్ పార్టీని బోలే శివాలు ఇవ్వడం జరిగింది. సో ఈ డిన్నర్ పార్టీకి నయని పావని, శుభశ్రీ, అలాగే మన టేసి తేజ, మన శివాజీ గారు, పల్లవి ప్రశాంత్, ప్రిన్సియా గారు, బోలే శివాలి వీళ్ళందరూ కలిసి దావత్ చేసుకోవడం జరిగింది. ఈ దావత్ ఇచ్చింది ఎవరో కాదు, బోలే శివాలి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ బెయిల్ కోసం బోలే శివాలి చాలా కష్టపడ్డాడు. సో మొత్తానికి చాలా సంతోషంగా వీళ్ళందరూ కలవడం వల్ల స్పై ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే చాలామంది, అలాగే మన అశ్విని శ్రీ కానీ, అలాగే మన నయని పవని కానీ, అలాగే మన మాస్టర్ కానీ, సందీప్ మాస్టర్ కానీ, అలాగే శుభశ్రీ కానీ వీళ్ళందరూ పల్లవి ప్రశాంత్ బెయిల్ కోసం చాలా కష్టపడ్డారు. అలాగే జస్టిస్ పల్లవి ప్రశాంత్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు కూడా పెట్టడం జరిగింది. సో వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల పల్లవి ప్రశాంత్ బయటకు రావడం జరిగింది. అలాగే వాళ్ళందరూ కలిసి దావత్ చేసుకోవడం కూడా జరిగింది. సో OTT సీజన్ కూడా స్టార్ట్ కాబోతుంది. సో OTT సీజన్కి హోస్ట్గా నాగార్జున గారు ఉండబోతున్నారు. అలాగే ఇది ఓన్లీ 10 వారాలు మాత్రం ఉండబోతుంది. అలాగే డిస్నీ హాట్స్టార్లో 24/7 లైవ్ రాబోతుందని చెప్పి మనకు లేటెస్ట్ వచ్చిన సమాచారం అయితే వచ్చింది. సో OTT ఎంత త్వరగా స్టార్ట్ అయితే అంత BB లవర్స్కి అంత గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే BB7 అనేది సూపర్ డూపర్ హిట్ అయింది. ఉల్టా పల్టా సీజన్ చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. BB2 BB4 తర్వాత ఉల్టా పల్టా సీజన్ అయినటువంటి BB7కి TRP రేటింగ్ భారీగా వచ్చని చెప్పుకోవచ్చు. TRP రేటింగ్ దీనికి 9.8 వరకు BB7కి రావడం జరిగింది. అలాగే మన BB2కి 14 TRP, అలాగే BB4కి మన 13 TRP రేటింగ్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు OTT సీజన్ కూడా సూపర్ డూపర్ హిట్ చేయాలని చెప్పి, ఎలాగైనా హిట్ చేయాలని చెప్పి, అలాగే కాన్సెప్ట్ కూడా డిఫరెంట్గా ప్లాన్ చేయాలని చెప్పి BB టీం బాగా ఆలోచిస్తున్నట్లు మనకైతే లేటెస్ట్ అయితే సమాచారం అయితే వచ్చింది. అలాగే BB7కు ఉన్నటువంటి సెట్ని OTT సీజన్ కూడా సెట్గా మారుస్తున్నారు. కొంచెం డిఫరెన్స్, కొన్ని కలర్స్ వేరియేషన్ మొత్తం మాడిఫికేషన్ చేసి సో OTT 2 స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. OTT 2 మ్యాక్సిమం ఫిబ్రవరి ఎండింగ్లోనా మార్చ్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే 10 వారాలు కాబట్టి అది ఏప్రిల్ మే వరకు అయిపోతుంది. సో మళ్ళీ జూన్లో BB7 అయిపోయిందంటే BB8 ప్లాన్ చేయాలని చెప్పి అలా ఆలోచిస్తున్నారని చెప్పి లేటెస్ట్ అయితే సమాచారం అయితే మనకైతే వచ్చింది. సో ఇలాంటి కొత్త అప్డేట్ నేను ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నా పేరు జ్ఞానేశ్వర్. నా ఛానల్ నేమ్ క్యూట్ హనీ డింపుల్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయడం ద్వారా మీకు బిగ్ బాస్కి సంబంధించినటువంటి కొత్త వీడియోలు, అలాగే మా ఫ్యామిలీ వీడియోస్, అలాగే నా కూతురులైనటువంటి హనీ డింపుల్ వాళ్ళిద్దరూ కూడా డైలీ యాక్టివిటీస్ కానీ, ఎక్కడైనా వెళ్ళినటువంటి వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ ఎప్పుడప్పుడు మీరు చూస్తూ ఆనందిస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ, ఒక చిన్న యూట్యూబర్ని మీరు సపోర్ట్ చేస్తే కొత్త వీడియోలు చేయడానికి నాకు కూడా ఉత్సాహం వస్తుంది. అలాగే మీరు స్క్రీన్లో చూసినట్లయితే చాలా బాగా ఎంజాయ్ చేశారని చెప్పుకోవచ్చు అందరూ. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై